యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాయంత్ర వేళ దేవుని సన్నిధికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎంతగా మన జీవితంలో ఆరాధన జరుగుతుందో, ఎంతగా ఒక వ్యక్తి దేవుని ఆరాధిస్తారో అంతగా వారిలో దైవ మహిమ కనిపించదు. ఆరాధన సమయం అనేది దేవుని స్తుతించే సమయం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ రికగ్నైజింగ్ అండ్ ప్రొక్లైమింగ్ దట్ గాడ్ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. మన జీవితంలో దేనిని పొగడకూడదో, దేనికి ముఖ్య ఇంపార్టెంట్ ఇవ్వకూడదో అవి అన్నిటికీ ఇవ్వటం వలనే మన జీవితం చాలా ఘోరంగా మారిపోయినది. ఇఫ్ యు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్, if we give glory to God, that's the time all our chains will be broken, all our sadness will be disappeared, the joy and the peace from the heaven will come to our heart. Believing this truth, let us all kneel down and welcome God Jesus Christ amidst us. అందరూ కూడా మోకరించి ప్రభుడువైన రక్షకుడైన యేసుక్రీస్తుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. Welcome Holy Spirit, we are in your presence, fill us with your power, live inside of me. Welcome Holy Spirit, we are need your presence, fill us with your power, live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor, take complete control. Welcome Holy Spirit, we need your presence, fill us with your power, live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor, you're the living water, never drying fountain, comforter and counselor, take complete control. Welcome Holy Spirit, we are in your presence, fill us with your power, live inside of me. Hallelujah, 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 hallelujah.
ప్రేమతో యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని పలుకుతా. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నోరు తెరచి చెప్పుదాం. కీర్తన 53వ అధ్యాయం 2వ వచనం, కీర్తన 14వ అధ్యాయం 2వ వచనం. పరలోకము నుండి దేవుడు ఈ భూమిని చూస్తున్నారు మాట. ఎవరైనా తనను వెతుకుతున్న వారు ఉన్నారా అని ఒక ఆశతో ఆయన భూమిని చూస్తున్నాడు. ఎవరైనా జ్ఞానం కలిగి నన్ను వెతుకుతున్నారా అని చూస్తున్న ఆయన ఈ సాయంత్రం వేళలో ఆయన వెతుకుతున్నప్పుడు ఇదిగో నేను ఉన్నానని యేసయ్యకి చెప్పిన విధానముగా ఐ లవ్ యూ జీసస్ అని చెప్తా. గాడ్ సీస్ అండ్ సర్చెస్ all over the earth. Is there anyone who is in search of me? Let us say to him, here I am, Lord. Here I am to love you. Here I am to worship you. Here I am to adore you. Here I am to give glory to you. Even if I praise all through my life, it will not be sufficient, Lord. I'm not getting words to praise you, to say thanks to you for all the things that you have done to me. నువ్వు నాకు చేసిన మేలులను చెప్పుటకు నాకు మాటలు సరిపోలేదయ్యా. నా జీవితం సరిపోవదు, ఒక్క నాలుక సరిపోవదు. ఎన్నెన్నో మేలులు చేసింటివి. ప్రతి నిమిషం నాలో జరుగుతున్న అద్భుత క్రియలన్నిటినీ కూడా తలంచుకొని నిన్ను స్తుతిస్తున్నా. మార్పు లేనిది, మరువలేనిది నీ ప్రేమ. నన్నే నీకు అర్పించి ప్రార్థన చేస్తున్నానయ్యా. స్వామి, నిన్ను ప్రేమించాలని ఆశ ఉంది, కానీ ప్రేమించకుండా పోతున్నాను. నన్ను నీకు సమర్పించాలని ఆశ ఉంది, కానీ నేను సమర్పించకుండా పోతున్నా. నీ కొరకు సకలమును వదిలి నిన్ను వెంబడించాలని ఆశ, కానీ వదలకుండా పోతున్నాను. నీ చేసిన మేలును, సిలువలో నా కొరకు నీ అనుభవించిన వేదనను ప్రతిరోజు ధ్యానిస్తున్నాను. ఏమో నిన్ను వెంబడించుటకు మాత్రం నేను వెంబడించకుండా పోతున్నాను. నాలో జరుగుతున్న ఈ పోరాటమును ఎరిగిన ప్రభువా, నన్ను చూడుమయ్యా. నీ కన్నులు నన్ను చూచునుగాక, నీ చెవిలు ఈరోజు నా స్తుతును ప్రార్థనను వినుగాక. నీ పరిశుద్ధమైన హృదయం నా హృదయంను నీ ప్రేమతో నింపునుగాక. ఈ ఆరాధన వేళలో స్వామి, నన్ను పరిపూర్ణంగా నీకు సమర్పిస్తున్నా. నీ పాదం చెంద కూర్చొని నీ మాటను విన్న ఆ మరియ మంచి భాగమును ఎన్నుకున్నది అన్నావే. ఈరోజు ఈ సాయంత్రం వేళలో నేను నీ పాదం దగ్గర కూర్చొని నిన్ను ఆరాధించటం నా భాగ్యమయ్యా. అన్ని తలంపులు మూసివేయబడి ఉన్నప్పుడు నీ నా కొరకు ఒక ద్వారాన్ని తెరస్తావని, ఎప్పుడో ఒకరోజు నీ స్వరంని నేను వింటానని, ఎప్పుడో ఒకరోజు అన్నిటిని వదిలి నిన్ను వెంబడించుటకు శక్తి పొందుకుంటానని నమ్మకంతో నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధికి వచ్చు. మంచంలో పడిపోయి అదే పరిస్థితిలో ఈ ఆరాధనలో పాల్గొంటున్నాను. పాపంలో వండుకొని, పాపము జీవితంలో ఉండి దాని నుండి బయటపడ మార్గం తెలియకుండా
దేవా నాకు తోడ్పడుమని తలంచుకొని ఆరాధనలో పాల్గొంటున్నాను. నేను చేసిన తప్పులకు పాపముకు తగిన దండన శిక్ష నా జీవితంలో నేను పొంది ఉన్నాను. నా శరీరంలో కనిపిస్తుంది, కానీ బయటపడు మార్గం నాకు తెలియలేదు. నన్ను స్వస్థపరచుటకు రావా దేవా అని పిలువటకు నీ ముందుగా ఉన్నాను అని ఆరాధనలో పాల్గొంటున్న సహోదర సహోదరి, చేచాచి ప్రార్థన చేసుకో. నీకు వ్యక్తిగతంగా ఒక గది ఉండినచో ఆ గదికి వెళ్ళి మోకాల్లో ఉండి ప్రార్థన చేయి. నువ్వు నన్ను దీవించిన తప్ప నిన్ను వదలను అని దేవదూతలను పట్టుకొని ప్రార్థన చేసిన యాకోబు వలె ఈరోజు ఎందుకు నీ ప్రార్థన చేయకూడదు? ఈరోజు ఆరాధనలో ప్రార్థన, హృదయ పరివర్తన, దీని రెండుకు ఉన్న సంబంధంని గురించి మనం వినబోతున్నాం. దానికి ముందుగా రెండు చేతులు పైకి లేపి ప్రార్థన శక్తి నాకు కావాలి దేవా. హృదయ పరివర్తన నిన్ను చెందాలి. ప్రార్థనతో సాధ్యం లేని కార్యం ఏమీ లేదు. ప్రార్థన వలన సాధించలేని కార్యం ఏమీ లేదు. ప్రార్థన వలన ప్రపంచమునే మార్చగలిగిన శక్తి మాకు ఉన్నది. ప్రార్థన ద్వారా నా జీవితం పరిపూర్ణంగా పరిశుద్ధంగా మార్చేటకు సాధ్యముందని నేను నమ్మి వచ్చి ఉన్న నన్ను ఈ సమయంలో దీవించమని ఆయన ఆరాధించి స్తుతించుదాం, మహిమపరచుదాం, స్తుతించుదాం. మీలో చాలామంది యువకుడు ఈ ఆరాధనలో మీరు పాల్గొంటున్నారు. దేవునికి సమర్పించుకో. రోమేర్ 12వ అధ్యాయం 1వ వచనం పలుకుచున్నది, నీ శరీరమును దేవునికి ప్రీతికరమైన త్యాగ బలిగా సమర్పించుకోండి. ఆఫర్ యువర్ బాడీ as the living sacrifice to God. Let us glorify God through our body. Let us glorify God through our parts of our body, by clapping, by singing, by dancing before the Lord. అందరూ కూడా చేయి చాచి దేవుని ఆరాధించుకుంటాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం.
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 ఆరాధనా. దేవునితో మాట్లాడు. నీ మనసులో ఉన్నది నీ దేవుడికి చెప్పుకో. దేవుని కోపం మన మీద రాకటకు మునుపే దేవుని అండిపెట్టుకొని జీవించుటకు నేర్చుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి ఈ ఆరాధన పాల్గొంటున్న మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న కార్యమును దేవుడి వాక్కుగా అంగీకరించి రాసుకోవలసినదిగా మనది. హౌ డిడ్ జీసస్ న్యూ హిస్ కాల్? యేసు ప్రభు కూడా మనలాగా ఒక కుటుంబంలో జన్మించిన వాడే. తల్లిదండ్రులు మొట్టమొదటిగా పిల్లలకు దైవ భయమును కూర్చి బోధించాలి. పిల్లలు చదువుతున్న మొదటి పుస్తకం ఎవరంటే తల్లిదండ్రులు. ఆల్ దట్ దే కెన్ ఇమిటేట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. సో దిస్ ద డ్యూటీ, the first duty of the parents, to bring up the children in God. మనం చిన్నపిల్లలో ఏమి నేర్చుకుంటామో అదే మన క్యారెక్టర్ లాగా మారుస్తుంది. ఒక తండ్రి నాతో అంటున్నా, నా కొడుకు చాలా మంచివాడు ఫాదర్, 10,000 టేబుల్ మీద ఉండినా కూడా దానిలో 10 రూపాయలు తీసుకోరు. అట్లాంటి అలవాటం లేదు. ఇంకొక వైపు ఒక తల్లి ఏడుస్తుంది, ఎక్కడ దాచిపెట్టినా కూడా డబ్బు తీసుకుంటారు. రెండు వేరు వేరు వాతావరణం. ఇప్పుడు యేసు ప్రభు, మరియ తల్లి, యోసేపు అని ఇద్దరు పునీతుల మధ్యలో ఎరుగుతున్నాడు. కనుక తల్లిదండ్రులైన మీరు
మీ పవిత్రమైన జీవితం ద్వారా యూ షుడ్ క్రియేట్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ టు యువర్ చిల్డ్రన్ టు గ్రో ఇన్ గాడ్. తల్లిదండ్రులు పరిశుద్ధ జీవితంని జీవించి ఆ కుటుంబంలోనే వారు దేవునిలో ఎరుగుటకు కావలసిన వాతావరణంను మీరు ఏర్పరచాలి. మనం జంతువులు కాదు, దేవుని బిడ్డలం కాబట్టి పెళ్లి రోజున పెళ్లి చేసుకున్న వారందరికీ తెలుసు, బలిపీఠం నుండి గురువు అడుగుతున్నారు, దేవుడు మీకు వసగపోతున్న పిల్లలను దైవ మార్గములో, దైవ జ్ఞానములో, దైవ భక్తిలో మీరు పెంచుతారా? పెంచుతామన్నా. కనుక ఇది మనం దేవుడికి ఇచ్చిన మాట. పిల్లలను దైవ భయములో మనం పెంచుటకు కావలసిన వాతావరణాన్ని మనం ఏర్పరచాలి. పిల్లలు మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నదని చూడాలి. నీ చేతును పైకి లేపి దేవుని దగ్గర ప్రార్థన చేయటం నీ చూడాలి. ఏ శ్రమలు వచ్చినా వెంటనే అమ్మా నాన్న ప్రార్థిస్తాడు. ద ఫస్ట్ థింగ్ వెన్ మై పేరెంట్స్ విల్ డూ వెన్ ఎవర్ ద ప్రాబ్లమ్ అరైసెస్ అండ్ దే విల్ బ్రేక్ దట్ ఇంప్రెషన్ యూ షుడ్ గివ్ టు యువర్ చిల్డ్రన్. Teach your children that God can do everything in their life by prayer. పిల్లలు కన్ను తెరిచిన వెంటనే వారు చూడవలసిన ఒక ముఖ్యమైన విషయం, బెడ్ నుండి లేచి అమ్మ అట్లనే ప్రార్థన చేయటం, తండ్రి ప్రార్థన చేయటం. ఈరోజు ప్రార్థన హృదయ పరివర్తన. ఈ ప్రార్థనలో మనం దేవుడితో కలిసి మాట్లాడుతున్నాం కనుక ఆ దేవుడు వెలుగుని మనకు ప్రసాదించి ఎట్లాంటి జీవితం జీవిస్తున్నామని మనకు తెలియపరుస్తారన్నమాట. ఈ యేసు ప్రభు నరుడుగా జన్మించిన ఈ కుమారుడు లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం మనం చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులకు విధేయతను చూపించాడని 2వ అధ్యాయం 51వ వచనం పలుకుచున్నది. కనుక యువతి యువకుడులారా, చిన్నారి బిడ్డలారా, చదువుతున్నవారా, దైవ భయం కలిగి జీవించాలని ఆశపడుతున్న వారు మీ తల్లిదండ్రులు కూడా విధేయతను చూపించాలి. దెన్ జీసస్ వెంట్ డౌన్ విత్ దెమ్ అండ్ కేమ్ టు నాజరేత్ అండ్ వాస్ ఒబీడియంట్ టు దెమ్. ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్. ఈ శక్తి, ఈ జ్ఞానం ప్రార్థనలోనే మనకు దొరుకుతుంది. తల్లిదండ్రులు గౌరవించుమని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో దేవుడు మనకు పలికి ఉన్న నిర్గమాకాండం 20వ అధ్యాయం. హల్లెలూయా, యేషువా వందనం. 12వ వచనం, హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ సో దట్ యువర్ డేస్ మే బీ లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ గివింగ్ యు. దేవుడు ఇచ్చిన ఆ దేశములో, ప్రాంతములో, ఆ ఊర్లో కానీ కలకాలము నీ చల్లగా దీవింపబడాలంటే తల్లిదండ్రులను గౌరవించు. కనుక పరిశుద్ధ వాతావరణంలో ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల మధ్యలో పెరుగుతున్న బిడ్డలు దైవశక్తిని పొంది జీవిస్తారు, దైవ భయం కలిగి జీవిస్తారు. ప్రతిదానికి ప్రార్థన చేయం అలవాటు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు దేవుడు తన పని కొరకు పిలిచాడని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకున్నాడంటే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. When he came to Nazareth, went to the synagogue and stood up to read the scroll that was given to him, book of Isaiah, he found a place where these phrases were written. Holy Spirit is upon me. హల్లెలూయా. పాత నిబంధనలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 2వ వచనం వరకు రాయబడిన వచనములు యేసుక్రీస్తుకు దృష్టికి కనిపిస్తున్నది. It is from the Old Testament. But after reading this, Jesus saying, today it is fulfilled in your listening.
పాత నిబంధనలో రాయబడిన ఒక వాగ్దానం, ఒక వాక్కు నూతన నిబంధనలో యేసుక్రీస్తు చదువుతున్నాడు. చదివి ఇది ఈరోజు నెరవేరింది అని పలుకుతున్నాడగా, ఈ క్లెయిమ్స్ దోస్ వర్డ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ హిమ్. ప్రార్థన అనేది దేవుడితో సంబంధం చేసుకొని, దేవుని వాక్కుని స్మరించుకొని, దేవుని వాక్కుని స్తుతించి, దేవుని వాక్కుతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఉదాహరణకి చెప్తాను, నీటిలో నడచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు, మునిగిపోలేను నే కారిపోలేను, మునిగిపోలేను నే కారిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా, నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదలని సగితివయ్యా. నీదు దృష్టిలో అమూల్యమైన వాణి బిడ్డ అని పిలచుచున్నావా, ఈ పాపి పేరు అరచేతులు రాసుకున్నావా. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాటను మనం పాడుతున్నాం, స్తుతిస్తున్నాం. ఈ పాట ఎక్కడి నుంచి రాయబడింది? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనం. యాకోబు, నిన్ను సృష్టించిన దేవుడు పలుకుతున్నాను, ఇశ్రాయేలు నీ ప్రభుడవైన దేవుడు నేను పలుకుతున్నాను, భయపడకు. నీ నీటిలో నడచినను మునిగిపోవు, నిప్పులో నడిచిన నీ కాలిపోవు, నేను నీకు తోడై నీతోనే నడుస్తున్నానని అక్కడ రాయపడినది. నేను ఇక్కడ విశ్వసించి అది దేవుడు నాకు వసగిన వాగ్దానం అని నమ్మి పాడి స్తుతిస్తున్నప్పుడు అది నాకు రాయపడిన, నాకు ఇవ్వబడిన ఆశీర్వాదం కాస్తుంది. ఇప్పుడు చూడండి, నా తాత ముత్తాతకి ఇన్ని ప్రాపర్టీస్ ఉండినది, రాసి తన కొడుకుకి ఇచ్చారు, ఆ కొడుకు తన కొడుకుకి ఇచ్చారు, ఆ కొడుకు తన కొడుకుకి ఇచ్చారు. అట్లా అక్కడి నుంచి వచ్చి ఒక్క ఆస్తి నా మీద వచ్చి నా తండ్రి ఆస్తి నాకు ఇచ్చేశారు. అదే విధముగా అబ్రహాముకు చేసిన ఉడన్బడిక, మోసేతో ఆయన చేసిన ఉడన్బడిక, యాకోబుతో ఈసాకుతో ఆయన చేసుకునే ఉడన్బడిక ఇప్పుడు ఆయన తరతరాలు ఉంటది కదా. ఐ విల్ సో కన్సర్న్ టు 1000 జనరేషన్. అబ్రహాముతో ఉడన్బడిక చేసుకుని నా దేవుడు, ఈసాకి యాకోబుతో ఉడన్బడిక చేసుకున్న దేవుడు, ఆ ఉడన్బడికలో మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు? నన్ను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నప్పుడు. యేసు రాజా యెషయా గ్రంథం 61వ రాయబడిన వాక్కుని చదివినప్పుడు ఇది నాది అని ఆయన అభిషేకం పొందుకున్నాడు. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఇది నాది, దేవుడు నాకు మాట్లాడిన మాట. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసుకోండి. అక్కడ యేసయ్య ప్రవక్తకు ఒక దర్శనం దొరుకుతున్నది. దేవాలయంలో దేవుడు సింహాసనంలో కూర్చున్నాడు. పొగ, మహిమ, దేవదూతులు, స్తుతిగానం. అమ్మా, ఎంత పెద్ద అతిశయమైన దర్శనం పొంది ఉన్నాను. స్వరం కూడా వినిపింపబడినది, నా కొరకు ఎవరు వెళ్తారు? హూ విల్ గో ఫార్ మీ? whom shall I send? హల్లెలూయా. ఇది ఎవరికి చెప్పారు? ఆ కాలంలో యేసయ్య ఆ ప్రవక్తకని మనం అనుకోవచ్చు. అనుకొనినా ఆ చాప్టర్ మనం చదువున అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో రాయపడినది ఒక్కొక్కటి కూడా
ప్రతిరోజు జీవం కలిగినది. ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ అలైవ్ అకార్డింగ్ టు ద యాక్ట్స్ ఆఫ్ ది అపోజిట్ చాప్టర్ 4 verse 12, హీబ్రూ verse 4 and 12. దేవుని వాక్కు సజీవమైనది. ఈరోజు నేను చదువుతున్నప్పుడు ఈరోజు అది శక్తి కలిగినది, పనిచేస్తుంది. నా కొరకు ఎవరు వెళ్తున్నారని ఆ దేవుని స్వరం నీ చదువుతున్నప్పుడు అది నన్నే దేవుడు అడుగుతున్నాడు. ఆనాడు యెషయా ప్రవక్త నన్ను పంపుమయ్యా అని అడిగినట్లు ఈరోజు కూడా నిన్ను దేవుడు అడుగుతున్నారు, నన్ను పంపుమని నీ చెప్పాలని, చెప్తావని ఆశతోనే అని రాసిపెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు జీవించిన కాలమున అప్పుడు వరకు జీవించిన వారి కొరకే ఆయన మరణించారంటే ఆయన రక్తం మనకు అవసరం లేదు. ఆయన శ్రమలను గురించి మనం ధ్యానించే అవసరం లేదు. ఆయన మరణం గురించి మనం ఆశించటం, ధ్యానించటం అవసరం లేదు. ఆయన పునరుద్ధానంని గురించి కొనియాడటం అవసరం లేదు. If we consider Jesus died for the people of that time, and we need not to reflect about his life, about his passion and death and the resurrection. We believe the death of Jesus Christ is extended to the last person who is going to born in this earth. చివరిగా పుట్టపోతున్న ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ వారి వరకు దేవుని రక్తం చిందపడి ఉన్నది. ఇట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ దట్ హీ మేడ్. That's why I am sitting with Jesus, standing before Jesus, I am worshiping. కనుక వాక్కుని తీసుకొని ఆ వాక్కుని నేను విశ్వసించి అది నాది అని నేను గ్రహించి స్తుతిస్తున్నప్పుడు ఆ వాక్కు నాలో వచ్చిన వెంటనే, దర్శనను పొందిన వెంటనే ప్రార్థనలో మన దర్శనం పొందవచ్చు. ప్రార్థనలో మన పరలోకంని చూడవచ్చు. యేసు ప్రభు జ్ఞానస్నానం పొంది యోర్దాను నది ఒడ్డుకు వచ్చి ఆయన నిలబడినప్పుడు పరలోకం తెరవబడినది. పరిశుద్ధాత్మ పావన రూపమున ఆయన మీద వచ్చినది. దైవ స్వరం, తండ్రిని స్వరం వినిపింపబడినది, అందరూ విన్నాడు. అదే విధముగా ప్రార్థన సమయములో, నీ ప్రార్థన సమయమున పరలోకం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ దిగి వస్తాడు, తండ్రిని స్వరం వినిపింపబడుతుంది. ప్రార్థనలోనే మాత్రమే మనం ఏ పరిస్థితిలో ఉన్నామని మనం తెలుసుకోగలుగుతాం. ప్రార్థనలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వలన ఎటువంటి జీవితం మనం జీవిస్తామని తెలుసుకోగలుగుతాం. ఎందుకనగా మనం చదువుతాం యోహాను సువార్త 14వ అధ్యాయం. హల్లెలూయా. చదువుతాం యోహాను సువార్త 14వ అధ్యాయం 24 నుండి చదివి మన పరిశుద్ధ ఆత్మ దిగి రాబోతున్నాడు. దేనికంటే 25వ వచనం, I have said these things to you while I am still living with you. The advocate, the Holy Spirit, whom the Father will send in my name, will teach you everything and remind you of all that I have said to you. Hallelujah. 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 కనుక దైవజనులారా, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అనేది ఆయన మనకు నేర్పిస్తారు. ఒక గదిని చీకటితో మీరు నింపి ఉన్నప్పుడు ఆ గదిలో ఏమేమి ఉన్నాయో మీకు తెలియదు. అక్కడ ఒక వెలుగు వెలిగించి చూడండి, అన్నీ కనిపిస్తుంది. ప్రకాశమైన వెలుగు ఇంకా వెలిగించిన ఇంకో అన్నీ కనిపిస్తుంది. కనుక మన పాపంలో ఉన్నంత వరకు ఆ చీకటిలో మనలో ఉన్నది ఏమని కూడా మనకు తెలియదు. ఎట్లాంటి జీవితంలో జీవిస్తున్నామని కూడా మనకు తెలియదు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప అని వరం మన మీద పోయబడుతుంది. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి గివన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు మనం పునీత మోనికమ్మ పండుగను కొనియాడుతున్నాం. ఆమెను ఎందుకు పునీత అంటున్నారు? ఆమె రక్తం చెందిందా? ఊరు ఊరుగా వెళ్ళి దేవుని వాక్కుని ప్రకటించిందా? లేదంటే 1000 మందికి అన్నదానం పెట్టిందా? అట్లాంటి చరిత్రం ఏమి ఆమెను గురించి చెప్పబడదు. కానీ ఎడదగక ప్రార్థన చేసి చెడువాడుగా మారిపోయిన భర్తను మార్చటకు, త్రాగుపోతుతనంలో విభచారంలో రోజు పడిపోయిన తన కుమారుని కాపాడటకు మోకాళ్ళ నిలబడినది. 1 రోజు 2 రోజు కాదు,
ఎన్నో సంవత్సరాలు ప్రార్థనలో నిలబడి భర్తని కాపాడింది మాట. ఆయన చనిపోతున్న పరిస్థితిలో మోనికమ్మ వాళ్ళ భర్త, నేను ఎట్లోనే పుట్టిన పందిలాగా జీవించిన కుక్కలాగా పుట్టి పందిలాగా జీవించిన, కానీ నీ ఒడిలో ఒక పునీతుడుగా మరణిస్తున్నానన్నాడు మాట. భర్త పోయిన తర్వాత కొడుకు ప్రార్థన వలన ఏమీ సాధించగలుగుతానని ఎవరు నమ్ముతారంటే ఎవరు యేసు జీవముతో ఉన్నారని నమ్ముతున్నారు. నా దేవుడు చెవిటివాడమని నమ్మిన వారికి ప్రార్థన అవసరం లేదు. నా దేవుడు తప్పకుండా నా మరణం ఆలగిస్తారని నమ్మలేని వారికి పూజ, ఆరాధన, స్తోత్రపలి ప్రయోజనం లేని ఒక ఇట్ ఈస్ అ మీనింగ్లెస్. దోస్ హు డోంట్ బిలీవ్ గాడ్, the prayer, all the other things. But for those who believe, the time of prayer is a time of empower. Those who are believing God, the time of prayer is the time of relaxation. దేవునిలో తనకున్నదాన్ని కూడా సమర్పించుకొని దేవునిలో ఉన్నదని పొందుకుంటున్న సమయం, ఎంపవరింగ్ సమయం. హల్లెలూయా, హల్లెలూయా. రోమేర్కి రాయబడిన లేఖ, పౌలు గారు రోమేర్కి రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం చదివి ధ్యానిస్తాం. ప్లీజ్ సమ్వన్ కెన్ రీడ్ Roman chapter 4 verse 17. నేను ఇంగ్లీష్లో చదువుతాను, వినండి. Abraham is the father of all of us, as it is written, I will make you father of many nations. He is our father in the eyes of him who gives life to the dead and calls into existence what God does not. So Abraham is called as a father of all of us, as it is written, I have made you the father of many nations, in the presence of the God in whom he believed, and gives life to the dead and calls into the existence as things that do not exist. చాలా ముఖ్యమైన వచనం, చదవండి. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసితిని అని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఉంచెను, ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ లోకంని సృష్టించుటకు, శూన్యము నుండి ఈ ప్రపంచమును సృష్టించుటకు దేవుడికి వస్తువులు అవసరపడలేదు. కనుక అబ్రహాం 75 వయసులో ఉన్నప్పుడు దేవుడిని జాతులకు తండ్రిగా మార్స్తానని ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనంలో పలికినప్పుడు 5వ వచనంలో అబ్రహాం దాన్ని నమ్మాడు, విశ్వసించాడు. ఏమని? నా దేవుడు ఈ ప్రపంచంను సృష్టించినప్పుడు ఆయనకు వస్తువులు అవసరపడలేదు, తన వాక్కుతోనే సృష్టించాడు. శూన్యము నుండి భూమిని సృష్టించిన దేవునికి హల్లెలూయా. శూన్యముగా ఉన్న నా జీవితమును, బలహీనమైన ఉన్న ఈ శరీరమును అబ్రహాం తన శరీరంని చూశారు, తన వయస్సును చూశారు, ఆయన తన ఇన్ఎబిలిటీని చూశారు. ఆయనప్పుడు కూడా దాని మీద ఫోకస్ చేయకుండా శూన్యము నుండి సకలమును సృష్టించిన దేవుడికి ఈ పాపాత్ముడునే నన్ను జాతులకు తండ్రుడుగా మార్చగలుగుతారని విశ్వసించారు. చూడండి, అప్పుడు జాతులకు తండ్రిగా మార్చారు. In prayer, my faith is increasing. Conversing with God, Abraham believed God while God was talking with him that I will make you a father of nation. He did not laugh, rather he believed with this thought. That's what Paul is revealing to us. Abraham was believing God with this thought. Lord, you created the world out of nothing. You brought everything out of nothing. So you can easily make me as a father of nations. This kind of power, this kind of energy we'll get only in prayer when I am coming into contact with my Lord, who is a miracle doer, who is the author of the heaven and earth. Yeshua Vandanam. Hallelujah.
హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యాజ్ ఫార్ మీ దిస్ ఇస్ మై కవెనెంట్ విత్ యూ, యూ షల్ బీ ద యాన్సెస్టర్ ఆఫ్ మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్. వాగ్దానం ఇచ్చాడు. మనకు కూడా ఆ వాగ్దానం ప్రార్థన సమయంలో దేవుడు దయచేస్తున్నారండి. హల్లెలూయా. ఈ వాక్కుని వింటున్నప్పుడే మీలో కొంతమందికి కొద్దిగా అర్థం అవ్వాలి. నీ జీవితంలో అన్ని కార్యానికి జవాబు ఏ బుక్ స్టాల్లో, ఏ లైబ్రరీలో ఎక్కడ దొరకదు. నీ జీవితానికి కావలసిన ప్రతి ఒక్క జవాబు యేసులోనే ఉన్నది. సే ఆమేన్. ఆమేన్. ఐల్ గెట్ ఆల్ ఆన్సర్ ఫర్ ఆల్ మై డౌట్స్. దెర్ ఈస్ ఆన్సర్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ప్రార్థన కూర్చి కొద్దిగా విన్నాము. ఇప్పుడు హృదయ పరివర్తన కూర్చి కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. సమాధానమును వెదకి ఈ లోకంలో ఉన్నవారు చాలా కార్యాలు చేస్తున్నారు. ఎందుకు నా త్రాగుతున్నా? కష్టం మర్చిపోవటానికి. నీ త్రాగావు, 2 సంవత్సరాలుగా తాగుతున్నావు, సమాధానం వచ్చిందని చెప్పు, నీపై త్రాగు, దేవుడు కూడా చెప్తారు. ఎందుకు స్త్రీలతో పురుషులతో తిరుగుతున్నావు? హ్యాపీనెస్ కొరకు. పెద్ద బైక్. ఈరోజు ఒక కొడుకు తన బైక్ని తమ్ముడు అన్నాడు. నా కళ ఇది, నా తమ్ముడు అంటున్నారు బైక్. ఇది నాకు సంతోషం ఇస్తుందా? నీ వస్తువుల మీద, వ్యక్తుల మీద కొన్ని కార్యం చెయ్యటం వలన, త్రాగటం వలన, చూడటం వలన మీరు ఆలోచించి చూడండి. యువతి యువకుడులారా, మీరు ఏమి చూస్తున్నారో, నవ్వుతున్నావు. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. Again you are searching for another joke, for another comedian to get the joy. Once you close that video, again there will be dryness in you. ఆ చోటకి వెళ్ళి ఆ వ్యక్తితో కలిసి వచ్చిన తర్వాత నీకు మిగిలినది ఏమిటి? సైతాన్ని తాకిన వారికి మిగిలినది ఏమిటి? ఆయనలో ఉన్నదే మిగిలిపోతుంది. దరిద్రము, రోగము, గిల్టీ ఫీలింగ్, భయము, ఆందోళన, కరువు కట్టం, చివరిక వ్యాధి, మరణం, నరహత్య. నీ దేవుని తాకు. ఆ దేవుల్లో ఉన్నదన్నీ కూడా నీకు సొంతమాగును. ఇది జ్ఞానం మీకు కావాలి అని ఈరోజు దేవుడు పలుకుతున్నాడు. సమాధానం కొరకు ప్రజలు అన్ని చోట్ల వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ సమాధానం దేనిలో ఉందంటే పవిత్రం, నీతి, దేవుని చిత్తముని చెయ్యటం. ఈ 3లోనే మనకు సమాధానం కలుగుచున్నది. పవిత్రత, నీతి, దేవుని చిత్తం చెయ్యటం. ఇది 3లోనే మనకు జీవం ఉన్నది. దీనిలోనే మనకు సమాధానం కలుగుచున్నది. ఇదిగో నీ దాసురాలవు, నీ మాట ప్రకారం నాకు జరుగునుగా. కానీ లూకా 1వ అధ్యాయం 38-39లో అమ్మ మరి ఎప్పుడు చెప్పిందో, ఆమెలో ఎనలేని ఆనందం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మరియా ప్రార్థనలో ఉన్నప్పుడే దేవదూత వచ్చి ఉండవచ్చు. Because in prayer we are getting connected with God and God's revelation comes. God's message is come. దేవునితో నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నేను ఏమి చెయ్యాలి?
ఫర్ వాట్ ఐఎమ్ క్రియేటెడ్. దేవుడు నన్ను ఎందుకు సృష్టించున్నాడు, నేను చెయ్యవలసిన పని ఏమిటో నేను ఎక్కడ తెలుసుకోగలుగుతాను? ప్రార్థనలోనే. అమ్మా మరియకి దేవదూత కనిపించాడు. ఒకవేళ మనకి దేవదూత కనిపించకుండా పోయినను దేవుని స్వరమే మన హృదయంలో మాట్లాడవచ్చు. దేవదూతతో మాట్లాడి డౌట్స్ అన్ని కూడా అమ్మ అడిగింది. డౌట్ అడిగింది. నీ చుట్టాలైన ఆ స్త్రీకి ఇప్పుడు ఆరాధన ఎలా అన్నప్పుడు ఆమెకి విశ్వాసం ఇంకా పరిపూర్ణమైనది. ఇదిగో నీ దాసురాలు అన్న వెంటనే ఆమెలో పొందిన సంతోషం ఏమిటి, ఆనందం ఏమిటి? ఇదే కార్యమును మీరు జకరియా జీవితంలో చూసిన దేవదూత ఆయనకు కనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. ఒకరోజు జకరియా తన వర్గం వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయంలో బలిపీఠము చెంత ధూపము వేయి వంతు వచ్చెను. అతడు ధూపము వేయి సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. 19వ వచనం చదివి ధ్యానిస్తాం. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపబడితిని. కంటిన్యూయేషన్. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడివై ఉందువు అని పలికెను. హల్లెలూయా. ఒకవైపు మరియ తల్లి దేవుని సందేశం తీసుకుని ఆనందిస్తుంది. జకర్యాకి ఏమైంది తెలుసా? దేవుడే వచ్చి చెప్పి కూడా ఆయన తన శరీరంని చూశాడన్నమాట, తన బలహీనంను చూశాడన్నమాట, తనలో జరగదు అని అనుకున్నాడు మాట. ఇది దేవుడికి అసాధ్యం కాదు, ఆయనకు అసాధ్యమైన కార్యం అని విశ్వసించలేదు మాట. వాట్ మోర్ ఎల్స్ ఈ నీడ్? దేవుని ఆలయంలో ధూపం చెల్లిస్తున్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడే, ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుని సందేశం ఇవ్వబడినది. కానీ ఆయన నమ్మలేదు. కనుక దేవుని ఆత్మ, దేవుని దూత అన్నాడు, గబ్రియల్ దూత, నీ మాట్లాడవు, విశ్వసించే వరకు నీ మాట్లాడవు, యూ విల్ బి యూస్లెస్. కానీ అదే లూకా సువార్త చివరి భాగంలో 67వ వచనం నుండి, Then his father Zachariah was filled with the Holy Spirit and spoke this prophecy. ఎప్పుడు? యోహాను స్నాపకుడు పుట్టిన తర్వాత ఆయనకి ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు ఎలిజబెత్ అమ్మ యోహాను అనేది, తన యోహానే అన్నాడు, రాసి చూపించాడు. ఎప్పుడు ఆయన విశ్వసించి యోహాను పేరుని అంగీకరించారో అప్పుడు ఆయన నాలుక వింపబడినది. ఆయన స్తుతించాడు. Blessed be the God of Israel, for he has looked favorably on his people and redeemed them. పెద్ద పాట అమ్మ మరియ పాడినట్లు ఈయన కూడా పాడుతున్నాడు. శ్రీ సభలో బ్రీవరీ ఉన్నది, సిస్టర్స్, ఫాదర్స్ అందరూ కూడా చదవలసిన పుస్తకం. పొద్దున మనం ఈ పాటనే పాడుతున్నాం. కనుక దైవజనులారా, సమాధానానికి వెదకి ఎక్కడెక్కడో పోయి మన పాపంలో పడిపోయి ఉన్నాం. ఇదే మొదటి కారణం. సమాధానం కొరకు, ఆ సంతోషం కొరకు, ఆనందం కొరకు. కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంది మాట? పవిత్రములో, నీతిలో, దేవుని చిత్తమును నెరవేర్చటంలో. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఉన్నది, బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్. ఈ శరీర అవయములను ఆధీనములో తీసుకొని దేవునికి సమర్పించి నడిపించటంలో సమాధానం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క అవయం కోరుకున్నదని నీ ఇచ్చినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది అనుకుంటావు. లేదు, ఈ శరీరం కూడా వేదన పడుతుంది మాట. నన్ను పాపమునికి అర్పించావే, నా దేవుని మహిమ కొరకు సమర్పించబడిన ఒక అవయం. Every parts of the body is also longing for the
cleansing from all the sins. The entire body is waiting for the redemption from Jesus. కనుక సంతోషం సమాధానం ఎక్కడ వస్తుంది మాట? ముఖ్యముగా మన తమిళ్లో దాన్ని పులంగల్ అంటారు, సెన్సెస్. ఇవి అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసి దేవుని కొరకు దాన్ని వాడుకుంటున్నప్పుడు హల్లెలూయా. అందుకే చప్పట్లు కొట్టండి అన్నప్పుడు నా చేయి ఆనందిస్తున్నది. దేవునికి స్తుతి పాడుతున్నప్పుడు నా నాలుక ఆనందిస్తుంది. ఎందుకనగా ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెన్ దే ఆర్ యూస్డ్ టు గ్లోరిఫై గాడ్. యేషువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక ఆది నుండి ఇప్పుడు వరకు మనం పాపంలో పడిపోయినదికి కారణం ఏమనగా ఆశ. శాంతి, సమాధానం, ఆనందం కొరకు మనం పాపంలోనే ఉన్నామని దేవుడు పలుకుచున్నాడు. కనుక ఈ సమయంలో హృదయ పరివర్తన అంటే ఏమిటి అనగా ఇంట్రాస్పెక్టింగ్ వన్ సెల్ఫ్. నన్ను నేను నేను మా బాగలేదు, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ హోలీ, ఐఎమ్ wounded, I am broken. So I decided to come back to my Father, to give everything of mine to Him and to renew myself by the blood of Jesus. I want to change my life completely. Complete turn. మనం తిరుంబు, హృదయ పరివర్తన చెందు. హృదయ పరివర్తన చెందటం అనేది కంప్లీట్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్. I was traveling in one direction and coming back completely to the Lord. చివరిగా ఒక మాటను పలికి మనం ధ్యానిస్తాం. యేసుక్రీస్తు జీవించిన కాలంలో పరిసేరు సదుసేరు జీవించేవాడు. వారిని యేసయ్య ఖండించాడు. మీరు జీవించలేదు, సున్నం కొట్టబడిన సమాధిలాగా ఉన్నాడని గర్జించాడు మాట. ఎందుకనగా దేవుని వాక్కుని ప్రకటించి, దేవుని ఆరాధించి, దేవుని ఆలయంలో ఉండిన వారు సమాధానం, శాంతిని బాగా పొంది ఉండవచ్చు. కానీ దేవాలయంలో ఉండి కూడా, దేవుని సేవల్లో ఉండి కూడా దే ఫెయిల్డ్ టు రిసీవ్ ద పీస్ ఫ్రమ్ ద లార్డ్ బై లివింగ్ ద హోలీ లైఫ్, టు లివ్ ఎ జస్ట్ లైఫ్, టు కంట్రోల్ దేర్ సెన్సెస్ అండ్ ఆఫరింగ్ దేర్ సెన్సెస్ టు ద లార్డ్. బట్ దే ఫెయిల్డ్, దే వర్ బ్రోకెన్, దే బికేమ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవునికి విరోధులుగా మారిపోయాడు మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు చేసిన పాపం వలన వారి శరీరంలో వ్యాధి కనిపించింది మాట. వాళ్ళ కుటుంబంలో చిరాకులు జరిగింది, వారి కుటుంబంలో ఎన్నెన్నో నష్టాలు జరిగింది. యేసుప్రభు అంటున్నాడు, ఆయనప్పటికి కూడా మా పాపం వలన ఇది అన్నీ జరిగిందని వాళ్ళు గ్రహించలేదు. ఇంకా 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 చీకటిలో వెళ్ళటం వలన మేము దారి తప్పిపోయాం, మళ్ళీ తిరిగి రావాలని అనుకోకుండా ఇంకా చీకటి లోతుకు పోయిన దారి దొరుకుతుందని చేసిన పాపం ఇంకా అధికంగా చేసిన వాడు. ఈరోజు మనం దేవుడు పిలుస్తున్నాడు, కమ్ బ్యాక్ టు ద లార్డ్, సిట్ ఇన్ ప్రేయర్ విత్ ద లార్డ్. ప్రార్థన చేయండి. ప్రార్థనలో దేవుని ఆ పరిశుద్ధాత్మ మన సకలమును మనకు చూపిస్తారు మాట. చూపిస్తున్నప్పుడు మనకే తెలియకుండా హృదయ పరివర్తన వద్దు ఈ జీవితం అని మనం దేవునికి అర్పించటకు నడిపిస్తాడు. తర్వాత విడుదల, పాపమన్నిపు, సమాధానం పొంగి పొరలుతుంది. గలాత్యర్ 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర జీవితం జీవించిన వారికి ఏమేమి ఉంటుంది అని రాయపడి ఉన్నది. ఇదే పవిత్రమైన జీవితం జీవించేటకు తను అర్పించిన వారిలో ఉండబోతున్న, దేవుడు వసగపోతున్న పరిశుద్ధాత్మ ఫలాలను కూడా అక్కడ రాయపడి ఉన్నది. ప్రేమ, జాలి, దయ, కరుణ, ఓపిక, శాంతం, ప్రశాంతత, నీతి, పవిత్రత, ఇవి అన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తారన్నమాట. ఈ ఆరాధన వేళలో అందరూ కూడా ఇప్పుడు మోకరించి ఈ చివరి గడియల్లో ఆయన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రార్థనకున్న శక్తి దైవ మహిమను మనలో తీసుకుని వస్తుంది. దైవ వెలుగు, దైవ మహిమ మనలో వస్తున్నప్పుడు పాపముని వదలటకు, పరిశుద్ధంగా జీవించుటకు నాకు శక్తి దయచేసి చేయబడుతుంది. కనుక ఈ ఆరాధన వేళలో చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయుటకు శక్తిని అడుగుదాం. దేవుడే వసగాలి. ఆ పరిశుద్ధ దేవుని ఆత్మ
మన మీద రావాలని సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని హృదయం మీద ఉంచుకొని మీకు ఈ పాట తెలిసిన నాతో కలిసి పాడండి. లేదంటే ఈ పాటని వినుకొని కన్ను మూసుకొని పరిశుద్ధ ఆత్మకు నీ జీవితంని అర్పించండి. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా. దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు మాపై దిగిరావా. మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు మాపై దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లే 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 హల్లెలూయా. ప్రార్థనా శక్తి దయచేయుమయ్యా, పవిత్రమైన జీవితం దయచేయుమయ్యా, సమాధానం దయచేయుమయ్యా. పరిశుద్ధమైన జీవితం ద్వారా, నీదిగా జీవించటం ద్వారా, నీ చిత్తమును నెరవేర్చటం ద్వారా, నా శరీర అవయవమును నీకు సమర్పించటం వలన నేను సమాధానం శాంతి పొందినట్లుగా చెయ్యుమయ్యా. నీ పరలోక శక్తితో నన్ను ఆదుకొనుము. ప్రార్థనా శక్తిని నాకు దయచేయుము. ఓ నా సర్వేశ్వర, నీ వాక్కుని ధ్యానింప, నీ వాక్కులో ఉన్న ఆత్మశక్తిని పొంది నిన్ను వెంబడింప నాకు కృపను దయచెయ్యుమయ్యా. నీ వాక్కుకు విధేయతను చూపించి ఇదిగో నీ దాసురులని తను సమర్పించుకొనిన అమ్మా మరియా వలె మమ్మను సమర్పించుటకు, పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు వరమీయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడు.